పాప నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నా. ఫోర్త్ క్లాస్. ఎక్కడ మీ స్కూల్? ఇక్కడనే ఉంది, దగ్గరనే ఉంది. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మస్తు రోజుల నుంచి ఉంటున్నాం. రాత్రి వర్షం పడ్డది కదా, మీ ఇంట్లోకి వాటర్ రావడం కానీ ఏమైనా జరిగినాయా? జరిగినాయి. ప్రతిసారి ఇట్లనే అవుతుంది. ఇట్లనే అవుతుంది. ఇబ్బంది అవుతుంది కదా, స్కూల్ కి పోవడం ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఎట్లా డీల్ చేస్తారు? ఒకలాగా చేస్తాం. మీకు బాత్రూమ్లు సరిగ్గా ఉంటాయా? ఉండవు, ఏమి చక్కగా లేవు. ఇంట్లో తిన్నమంటే కూడా లేదు, బయటకు పోదామంటే మనుషులు మంచిగా లేరు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండే బాత్రూమ్లలో ఒక్కొక్క బాత్రూమ్ లో 50 మంది స్నానం చేస్తారంట కదా, ఇబ్బంది అవుతుంది కదా. రోజు స్కూల్ కి టైం కి పోగలుగుతావా? పోగలలేను, లేట్ గానే వెళ్తా డైలీ. సో నీకు ఇబ్బంది అవుతుంది కదా. నీలాగా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇట్లా మీ డాడీ లేదా? లేడు, చనిపోయిండు. నేను అమ్మ అన్ననే ఉన్నారు. ఎట్లా చనిపోయిండు నాన్న? ఊరేసుకొని చనిపోయిండు. ఎందుకు ఏమో తెలియదు నాకు. ఇదే గుడిసెలో చనిపోయిండు. ఇప్పుడు మీరు రాత్రి వాన పడ్డది కదా, రాత్రి తిన్నావా నువ్వేమైనా? తినలేదు. ఎవరు తినలేదు, పడుకోలేదు కూడా. పిల్లలందరూ కూడా కూర్చున్నారు. సో స్కూల్ కి పోయే పిల్లల పరిస్థితి కూడా, రేపు మేము ఎట్లా పోవాలి స్కూల్ కి, మేము ఏం తినాలి, మాకు ఇక్కడ తిన్నింకే తిండి లేదు, ఉండనికే గూడు లేదు అని చెప్పేసి చిన్న పిల్ల ఏడ్చుకుంటా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న కూడా ఈ కష్టాలన్నీ పడలేక, ఫైట్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని ఏం అడుగుతావమ్మా? ఇల్లులు ఇవ్వాలని అడుగుతా. మాకు ఏం లేవు, ఇల్లులు కావాలి మాకు ఎట్లయినా. అమ్మ ఏం చేస్తుంది? మేస్త్రి పని చేస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా మాకు ఇల్లు కావాలి, మాకు ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి ఏడ్చుకుంటూ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ పిల్లలను చూడాలి. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని చూడాలి, వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వాలి.